ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయం సరికొత్త రాజకీయ వ్యూహాలకు వేదికైంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ నేతృత్వంలో కొత్తగా నియమితులైన జాతీయ కార్యవర్గ సభ్యులు తొలి కీలక సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా రాబోయే ఎన్నికలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. ఎన్డీఏ పాలన, సంక్షేమ కార్యక్రమాల అమలును ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు. ఇవాళ మరోసారి సమావేశం కానున్నారు. రాబోయే 7 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు సార్వత్రిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా సరికొత్త రోడ్ మ్యాప్ను సిద్ధం చేస్తోంది బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నితిన్ నబీన్ తన కొత్త టీంతో కలిసి వ్యూహాత్మక సమావేశాన్ని నిర్వహించారు. ఇటీవలే ప్రకటించిన 65 మంది సభ్యుల నూతన టీంలో 51 మంది కొత్త ముఖాలకు చోటు కల్పించింది బీజేపీ అధిష్టానం. తెలుగు రాష్ట్రాల నుంచి పురంధేశ్వరి, రామ్ మాధవ్లకు జాతీయ ఉపాధ్యక్ష పదవులు దక్కగా వీరు కూడా కీలక భేటీలో భాగస్వాములయ్యారు. ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు సమావేశానికి హాజరయ్యారు. సమావేశం ప్రారంభానికి ముందు వందే మాతరం పూర్తి గీతాన్ని ఆలపించారు. దేశవ్యాప్తంగా పార్టీని మరింత బలోపేతం చేయడం, సంస్థాగత మార్పులు, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్ సహా 7 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా నితిన్ నబీన్ దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వాధినేతగా 25 ఏళ్ల మోడీ పాలన విజయాలపై సమావేశంలో చర్చించారు. ఎన్డీఏ పాలన, సంక్షేమ కార్యక్రమాల అమలును ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. సెప్టెంబర్ 17న ప్రధాని మోడీ జన్మదినాన్ని సేవా సంకల్ప్ అభియాన్ పేరుతో నిర్వహించాలని నిర్ణయించారు. జంజీ ఓటర్లను ఆకర్షించేందుకు, వారితో అనుసంధానం కావడానికి ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ వందే మాతరం గీత గౌరవానికి భంగం కలిగించిందని విమర్శిస్తూ సమావేశంలో బీజేపీ తీర్మానం చేసింది. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం జాతీయ గీతాన్ని కించపరిస్తే ఊరుకోబోమని, వందే మాతరం వైభవాన్ని దేశంలోని ప్రతి మూలకు తీసుకువెళ్లేలా దేశవ్యాప్త ప్రచారాన్ని చేపట్టనున్నట్లు పార్టీ ప్రకటించింది.